అసలు నిజం దాచేసేటటువంటి వ్యవహారం. వాస్తవానికి గాజాలో 90 మంది చనిపోయారు అన్నటువంటి దాన్ని హమాస్ తీవ్రవాదులు చెప్పడం, దాన్నే హమాస్ వాళ్ళ ఏం చెప్తే అదే పాలస్తీనా ప్రభుత్వం పేరుతో చెప్తుంటారు. అయితే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించాను, అక్కడ ఉన్నటువంటి శరణార్థి శిబిరాలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు అన్నింటిలో కూడా జనాలని చుట్టూ ఉంచి తీవ్రవాదుల మధ్యలో ఉంటారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళని ఏం చేయాలని డైరెక్ట్గా ఆయన షూట్ చేయడం కష్టం కాబట్టి అక్కడ అందరినీ చంపుతున్నారు వీళ్ళు అన్నట్టు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా అదే కారణం అన్నట్టు తేలింది. తాజాగా మొహమ్మద్ డెఫ్ వీడు వాస్తవంగా ఆనాడు ఇజ్రాయెల్లో జరిగినటువంటి ఉదంతానికి సూత్రధారి. అక్టోబర్ 7 జరిగినటువంటి దాడికి కీలకమైనటువంటి కారణం వీడే మెరుపు దాడి చేసేటటువంటి వ్యవహారం. కానీ ఇదంతా ప్లాన్ చేసింది వాడిని ఇప్పుడు లేపేశారు. ఈ తాజాగా జరిగినటువంటి దాడిలో వాడిని లేపేశారు. ఏదైతే రఫా దగ్గరలో ఉన్నాడన్నటువంటి విషయం తెలిసి ద కమాండర్ ఆఫ్ హమాస్ ఖాన్ యూనిస్ బ్రిగేడ్ ఇతన్ని లేపేశారు. అట్లాగే ఇద్దరిని అంటే టోటల్గా సలేమా ప్లస్ మొహమ్మద్ డెఫ్ ఈ ఇద్దరిని కూడా తాజాగా చంపేశామని ఓ పక్కన ఇజ్రాయెల్ చెప్తుంటే అబ్బెబ్బే అదేమి లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నది హమాస్.